మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచూటిలో అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్నాము. మణికంఠగిరి అయ్యప్ప స్వామి గుడి. ఇక్కడ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇక్కడికి బిచ్చకు విచ్చేశారు. మనం వారి మాటలతో తెలుసుకున్నాము, రండి. హిందూ సనాతన ధర్మం ప్రకారం అన్నిటికంటే పవిత్రమైన మాలధారణ ఏదైనా ఉందంటే అయ్యప్ప మాలధారణ. నిష్ఠగా సుమారు మండలం రోజు భక్తి శ్రద్ధలతో దీక్ష వేసిన స్వాములకు, వారికే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే వారితో పాటు నడిచే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ అయ్యప్ప మాలధారణ చేస్తున్న స్వాములు, అలాగే ఇప్పుడు కొత్తగా అయ్యప్ప మాల తీసుకుంటున్న స్వాములకు ఒకటే విన్నపం. ఈ మాలధారణ వేసుకున్నప్పుడు మనం ఎంతో నిష్ఠగా మన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం విరుముడు చేసుకొని ప్రయాణంలో సుమారుగా పోయి రాను 1600 కిలోమీటర్లు వెళ్తాం కాబట్టి మన కుటుంబాన్ని మనం గమనించుకోవాలి. మనతో పాటు ఇంకా మన వెనకాల నుండి చాలా మంది ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి మనం ప్రయాణించే వాహనం కానీ, ఆ ప్రయాణం తోలే డ్రైవర్ కానీ కొన్ని మెలకువలు ఇచ్చి ఈ మాల పూర్తి చేసుకుని మళ్ళీ మన ఇంటికాడికి వచ్చి ప్రసాదం వండుకొని తినే వరకు మనం సుభిక్షంగా ఉండడమే మన కుటుంబానికి, ఆ దేవుడికి కూడా మంచిది. కాబట్టి మీరందరూ ఈ ఒక నియమాన్ని తప్పకుండా పాటించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం ఇలా మాలధారణ చేసి మన రాష్ట్రంలో నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఎందరో స్వాములు పోతా వాళ్ళకు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా మనం చూస్తాం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యము ఈ ఒక కార్యక్రమం కాబట్టి దయచేసి ఇది గ్రహించి మీరందరూ దీన్ని జయప్రదం చేయాలి. అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే ఇక్కడ చాలా మంది మహానుభావులు తోడ్పాటుతోనే ఇక్కడ మనం అందరం భిక్ష చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఈ గుడి ఉంది కాబట్టి ఈ రోజు ఇంతమంది, ఇన్ని వందల మంది ఇక్కడ కలుస్తా ఉన్నాం. దాతలు కూడా విరివిగా ఇక్కడ వచ్చి విరాళాలు ఇవ్వడము, అందరినీ ఒక దగ్గరికి చేసి భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని కూడా మనం నిర్మించుకోవాలా, ఇంకా రాష్ట్ర వ్యాప్తంలోనే కాదు ఎక్కడ లేని విధంగా నిర్మాణం చేసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నేను గతంలో చెప్పిన దాని ప్రకారం మాట కట్టుబడి ఉన్నా. ప్రభుత్వం ద్వారా కానీ మా ద్వారా కానీ తప్పకుండా ఈ రోజే శుభసూచిక మన రాయచూటిలో ఉండే కొన్ని దేవాలయాలకు 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బసిరెడ్డి స్వామి అయితేనే మిగతా స్వాములు కూడా నేను చెప్తానే ఉన్నాను, ప్రభుత్వం కూడా ఒక భాగస్వామ్యం చేయండి గుడి ప్రతిష్టలో, ప్రతిష్టలో. కాబట్టి తప్పకుండా ఈ గుడిని అభివృద్ధి చేసుకుందాం. ఈ గుడికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు కూడా భాగం కల్పించవలసిందిగా కోరుకుంటూ, మీరందరూ ఆ దేవుని యొక్క కృప వల్ల సంతోషంగా ఈ మాల వేసిన రోజు నుంచి దీక్ష విరమించే వరకు కూడా సంతోషంతో, భక్తి శ్రద్ధలతో మీ కుటుంబాలను కూడా కాపాడుకునే విధంగా ఉండవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ అవకాశం కల్పించిన నాకు మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. స్వామి 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 శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన రమేష్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అన్ని దానాల కంటే అన్నదానం చాలా పవిత్రమైంది. అది కూడా దేవుళ్ళతో సమానం, దైవంతో సమానమైన అయ్యప్ప స్వాములకు భోజనం పెట్టడం అంటే 1000 జన్మల సుకృతం. కాబట్టి ఈ రోజు మనందరికీ అవకాశాన్ని కల్పించిన మన సుజుకి రమేష్ గారికి, అలాగే వాళ్ళ కుటుంబం సభ్యులందరికీ మన యొక్క, మీ యొక్క స్వాముల యొక్క ఆశీర్వచనాలు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే రాయచోట్లో ఏ కార్యక్రమాలు జరిగినా, క్రిస్మస్ వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, ముఖ్యంగా వినాయక చవితి అయితే ఈ రాయచోట్లో ఎప్పుడు జరుపుకుంటా ఇలాంటి ఘనమైన స్వాముల కార్యక్రమాలు కూడా నేను సైతం అంటూ ఆయన వంతుగా సాయం చేస్తున్న మన మణితాటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఆయన స్వాముల భిక్ష కోసం సుమారుగా 120 మూటల్లో బియ్యాన్ని కూడా
ఈ దేవస్థానానికి అందించారంటే ఒకసారి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నమస్తే స్వామి, సాంశరణం స్వామి. మీ పేరు స్వామి? నా పేరు బసిరెడ్డి స్వామి గురుస్వామి. ఎన్నిసార్లు వేశారు స్వామి ఇలా మీరు మాలలు? 36వ సంవత్సరం స్వామి నేను ఈ మాలాధారణ వేయడము. 36వ పడి అని కూడా అంటారు, 36వ మాలాధారణ అని కూడా అంటారు. నా పేరు బసిరెడ్డి గురుస్వామి. మణికంఠగిరి పైన నేను ఇక్కడ గురుస్వామి స్వామి. ఇక్కడ మణికంఠగిరి వచ్చేసి మేము 2016లో ఈ యొక్క గుడిని స్టార్ట్ చేశాము. చాలా మటుకు కొన్ని దైవ కార్యాలు చేశాము. కొన్ని మినరల్ వాటర్ సంతర్పణ కూడా పెట్టించాము. పేద పిల్లలకు ఉచితంగా బట్టలు కూడా ఇస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము పేద పిల్లలకు రిమోట్ ఏరియాలో ఉండే పేద పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్లో చదివి పేద పిల్లలు 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు చదువుతున్న పేద విద్యార్థులకు ప్రతి సంక్రాంతికి 5 నుండి 10 లోపల వాళ్లకు 300 మంది 400 మందికి మేము ఉచితంగా మణికంఠగిరి తరపు నుంచి ఉచిత బట్టలు పంపిణీ చేశాము. మేము ఉచిత బట్టలు పంపిణీ చేసేటప్పుడు పొలిటికల్గా ఉండేవాళ్ళు వచ్చేవారు, అఫిషియల్గా ఉండేవాళ్ళు వచ్చారు. లాస్ట్ ఇయర్ మన హర్షవర్ధన్ రాజు ఎస్పీ గారు కూడా వచ్చి వారి చేతుల మీదుగా ఇక్కడ 450 మంది పేద పిల్లలకు బట్టలు ఇచ్చాము. వాళ్ళ 450 మందితో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేవారు. అందరికీ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా ఈ యొక్క మణికంఠగిరి పైన జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చిపోయారు కదా, మినిస్టర్ గారు ఈరోజు అన్నదానము మన సుజుకి రమేష్ గారు అన్నదానము చేయిస్తూ ఈ యొక్క మణికంఠగిరికి గర్భగుడికి గాను ₹1,00,000 ప్రకటించి ఈరోజే ఆ స్వామి ₹1,00,000 ఇవ్వడం జరిగింది చెక్కు రూపంలో. మినిస్టర్ గారు మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గారు మనకు రేపు 5వ తారీఖు మళ్ళీ వస్తున్నాడు. మన గర్భగుడికి వచ్చేసి స్వామి ప్రభుత్వ తరపు నుంచి ₹1,00,00,000 మళ్ళా మా సొంత ఖర్చులతో నిధులతో కూడా ఈ యొక్క గుడిని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఉన్నాము. మంత్రి గారు ఈ యొక్క గుడికి బాగా సహకరిస్తున్నారు. మేము నిజంగా చెప్పాలంటే మంత్రి గారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెబుతున్నాను. స్వామి శరణమయ్యప్ప. మొదటిగా నా పేరు సురేష్ నాయక్ స్వామి. నేను ఈ గుడిలో 1 ఆఫ్ ది ఈసీ మెంబర్. ఈ గుడి 2014 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయ్యింది స్వామి. ఇందులో 16 మంది కమిటీ సభ్యులు ఉంటాము. దాంట్లో ఇక్కడ వచ్చి ఒక 3 గురుస్వాములు ఉంటారు. ఈ గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది స్వామి. అయితే ఇది ఒకప్పుడు బాగా గుట్ట ప్రదేశము. మాలాధారణ భక్తులు ఎక్కువ మంది ఉన్నందువలన సపరేట్గా అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ లేదు రాయచూట్లో. సో అప్పుడు ఈ మాలాధారణ భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరభద్ర స్వామి గుడికి, శివాలయానికి, సాయిబాబు గుడికి లేదా ఆంజనేయ స్వామి గుడికి ఇలా వెళ్ళేవారు. సో అక్కడ మాకు మినిమం 1 అవర్ టైం ఉంటే పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయ్యప్ప భక్తులకి. అక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేది, ఎందుకంటే మిగతా భక్తులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బందిగా ఉండేది. సో దీన్ని ఎలా చేయాలనేది మా గురుస్వామి వారికి, మా ఇంకో గురుస్వామికి ఒక ఆలోచన వచ్చింది. సపరేట్గా ఒక గుడి కట్టుకుంటే కొంచెం మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని ఒక ఆలోచన వచ్చింది. మినిస్టర్ గారు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి నిర్మించుతామని చెప్పారు, ఇది నిజమైన? స్వామి గతంలో కూడా మేము చాలా పర్యాయాలు స్వామి దగ్గరికి వెళ్ళాము. స్వామి గవర్నమెంట్లో లేనప్పుడు కూడా మన ప్రభుత్వం లేదు, నేను ఏదో చేయాలని నాకైతే ఇష్టం ఉంది. నేను కూడా అయ్యప్ప స్వామి భక్తులు చెప్పారు గతంలో. సరే గవర్నమెంట్ వచ్చింది, మేము 2 పర్యాయాలు స్వామి దగ్గరికి వెళ్ళాము. నేను ఆలోచన చేస్తాను, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పారు స్వామి. అదే మాటగా ఈరోజు వచ్చారు. వచ్చి స్వామి బలంగా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేమైతే విశ్వసిస్తున్నాము స్వామి ఖచ్చితంగా అయ్యప్ప స్వామి భక్తుడు కాబట్టి, వారి సొంత ఊరే కాబట్టి ఖచ్చితంగా స్వామి ఈ యొక్క గుడికి సహాయం చేస్తారని నేను మనసా వాచాను అనుకున్నాను. స్వామి శరణమయ్యప్ప.
నా పేరు జయశంకర్. ఇక్కడ మేము దాదాపు 9,000 సంవత్సరాల నుంచి మేము ఆలోచిస్తున్నాము. మా గురువు వచ్చేసి సెంటర్ స్వామి, ఇలా ముఖాధ్వర్యంలో మేము నడుస్తుంటాం స్వామి. మా స్వామివారు ఎక్కడ భజనకు వెళ్ళినా, మేము ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా మా స్వామితో పడి మేము వింటుంటాము. వ్యక్తం ఏమంటే స్వామి, ఇక్కడ మా గుడిలో వచ్చేసి మెయిన్ ఏమంటే, మేము చాలా గుళ్ళలో కూడా పూజలు వెళ్తుంటాం, కానీ అక్కడ వేరే విధంగా ఉంది, మా దగ్గర వేరే విధంగా ఉంది. ఇక్కడ ఓన్లీ సమాధి చేస్తుంటారు. మేము సాయంత్రము పొద్దున్నేడి మినిమం 5 గంటలు చేసినప్పుడు 7:30 అవుతుంది మేడం. మా దగ్గర ఫస్ట్ నమస్కార శ్లోకాలు ఉంటాయి, పుష్పాంజలి ఉంటుంది, భూదేవ మంత్రం ఉంటుంది, సూర్య నమస్కారం ఉంటుంది. ఆ తర్వాత కూడా సమాప్తి తీసుకొని దీని తర్వాత వెళ్తుంటాము. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు కార్తీక మాసం ఫస్ట్ రోజు నుంచి జ్యోతి జనవరి 10 వరకు మేము బయలుదేరి మీ జ్యోతి వెళ్తాం స్వామితో పాటు. జనవరి 10 వరకు స్వామి నిత్య అన్నదానం ఎంతమంది ఉన్నారని ఇక్కడ దాదాపు ఉన్నాము. నేనైతే 5 సంవత్సరాల నుంచి మా గురువు ఆధ్వర్యంలో ఒడియా సమర్పిస్తున్నాను. కానీ ఇక్కడ మా సురేస్వామి మేమంతా భజన కళాకారులు ఇక్కడ వెళ్ళగలుగుతాము. ఇక్కడ మన ఇంట్లో వసతి లేనప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక 5 రోజులు సమస్య వస్తుంది కదా, ఆ 5 రోజులు కూడా ఇక్కడ పడుకోవడానికి ప్లేస్ ఉంది, స్నానం చేయడానికి ప్లేస్ ఉంది. ఏమంటే ఈ గుడంతా బాగా ఇదైతే మాకు ఒక శబరిమల ఎలా అవుతుందో మా రాయచూరులో కూడా గుడి అలా ఉంటుందని మేము చాలా ప్రధాయపడుతున్నాం. చాలా ముందుకు వెళ్తున్నాం. కొంతమంది దాదులు కూడా ఇప్పుడు ముందుకు వచ్చారు. ఏ సంవత్సరానికల్లా కూడా గుడి అయిపోతే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని చాలా ఇక్కడ ఇష్టంగా ఏమంటే స్వామి, ఇక్కడే మాల వేయించుకోవాలా, ఇక్కడే ఇరుముడు కట్టుకోవాలా, మాకు ఇక్కడ కట్టుకుంటే మాకు అన్ని విధాలు బాగుంటుంది అని ప్రతి ఒక్కరికి స్వామి. ఇక్కడ పుట్ట ఉంది, ఇక్కడ అమ్మవారు ఉంది, ఇక్కడ అయ్యప్ప స్వామి మొత్తం అన్నీ ఉన్నాయి స్వామి లోపల. కానీ ఈ గుడి చుట్టూ అనేది ఒక మహిమ ఉంది, అది అందరికీ తెలియదు. అది కొంతమందికి మా స్వామి మాకు అన్ని అందించుంటారు, చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇక్కడ సుమన్ టీవీ వారికి ఈరోజు మా స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ మీరు వచ్చినందుకు సుమన్ టీవీకి ధన్యవాదాలు.